హాయ్ ఈ రోజు అగ్ని పరీక్ష ఎపిసోడ్ విషయానికి వస్తే అమన్ మసూద్ నాకెందుకో ఓవర్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మేబీ సోహెల్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా ట్రైనింగ్ అవ్వచ్చు, కానీ ఆ బిహేవ్ చేసే విధానం ఓవర్ చేస్తున్నాడు అనిపించింది. ఇట్లా మాట్లాడితే మనం హైలైట్ అవుతాము, ఇలా బిహేవ్ చేస్తే హైలైట్ అవుతాము అని చెప్పేసి అలా మాట్లాడినట్టు అనిపించింది. లేకపోతే అపూర్వత అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు కదా, నీ వల్ల నాకు బొక్క పడింది, ఇలా ఆర్గ్యూ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా అన్నట్టు అనిపించింది. అంటే అదే ఎక్కువ హైలైట్ అవ్వాలి అంటే ఎక్కువ నోరు చేసుకొని అరిస్తే హైలైట్ అవుతామేమో అన్నట్టు అనిపించింది. అలాగే ఈ చరణ్ ఉన్నాడు కదా, చరణ్ ఊరికే కామెడీ తప్ప దేనికి పనికొచ్చింది అంటే కనిపించట్లేదు నాకు. ఆ పాప మిథిలేష్ వచ్చేసి ఎవరు వీక్ అని చెప్పాలంటే, అతను వీక్ కంటెస్టెంట్ స్ట్రాంగ్ వాళ్ళ టీంలో ఒక తీసుకుంటున్నారు కదా, అది తీసుకున్నప్పుడు ఎవరు వీక్ అంటే చరణ్ అంటే నువ్వు నన్ను వీక్ అంటున్నావు, నీకు బుద్ధి లేదంట, నీ బుద్ధి నాకు కనిపించట్లేదు కాబట్టి నీకు బుద్ధి లేదంట. అదేంటది నోటికి ఎంత పడితే అంత మాట్లాడము. అలాగే ఇప్పుడు అమన్ మసూద్ కూడా అంతే, ఒక లేడీని పట్టుకునే షడప్ అని ఒక అమ్మాయిని పట్టుకొని షడప్ అనడం ఏంది? అంత ఇదేంటి, అంత ఓవర్ గా అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో స్క్రీన్ స్పేస్ కోసము అలా చేశాడేమో అన్నట్టు అనిపించింది. సరే, ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లెక్క ఇస్తే గాయత్రికి ఎల్లో కార్డ్ ఇచ్చారబ్బా, నాకైతే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన ఏమీ ఆడలేదు, ఆ క్లిప్ లో టాస్క్ లో కూడా గివప్ ఇచ్చేసింది. అదే పేరు పెట్టి అందరూ ఆ అమ్మాయికి అయితే ఎల్లో కార్డ్ అయితే ఇచ్చారు. మేబీ ఆ దాంతోనే అమ్మాయి ఎలిమినేషన్ అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొని కూడా వేస్ట్ కదా, దాని బదులు ఇంకెవరైనా తీసుకుని ఉండాల్సింది. అలా కాకుండా ఈ అమ్మాయిని మాత్రమే ఎందుకు తీసుకున్నారు, రికమెండేషన్ క్యాండిడేట్ ఏమో అనిపించింది నాకు. మీకు అలాగే అనిపిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. కానీ రోహిత్ వామ్మో అసలు అండర్ డాగ్ అబ్బా, అసలు నాకు కూడా రోహిత్ ని చూస్తుంటే రాను 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 నాకు అభిమానం కూడా పెరిగిపోతా ఉంది. అసలు వచ్చినప్పుడు ఏమంటే బిందుమాది మొహాన్ని నీళ్లు కొడితే కూడా కామ్ గా ఉన్నాడు, ఏదోలే జరుగుతుంది కానీ ఊరికే నేనెందుకు ర్యాష్ అవ్వాలి అన్నట్టున్నాడు. ఇప్పుడైతే నిజంగా రోహిత్ మరో అభిజిత్ గాని, మరో మా తమ్ముడు డిమాన్ పవన్ గాని అవుతాడు. అసలు కామ్ అండ్ కంపోజ్ ఉంటాడు, తన పని అయితే తను చూసుకుంటాడు, పోతాడు, టాస్క్ ఆడతాడు. ఆ టీముని లీడ్ చేసుకునే విధానం కానీ, ఆ షష్ఠికి మాకు టీం లీడ్ చేసుకున్నప్పుడు షష్ఠి ఉపయోగపడింది కదా, బాగా లీడ్ చేసిందని చెప్పి దానికి ఓట్ అపీల్ చేసుకోవచ్చు అని చెప్పే విధానం కానీ అంతా ఓకే గుడ్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు రాజ్ కుమారి లాగేసుకుంటున్నది కాబట్టి షష్ఠి అని చెప్పాడేమో అని చెప్పేసి అనుకోవచ్చు. కాదు, అతను షష్ఠి బాగా లీడ్ చేసింది అని చెప్పాడు. అదూరు కాకుండా అతనికి ఎల్లో కార్డ్ ఇస్తే ఓకే, నా టీం తరపున నేను తప్పు చేశాను, నేను ఇంకోసారి ఈ మిస్టేక్ కాకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ ఫేస్ లో స్మైల్ చూపించే విధానం అయితే నిజంగా రోహిత్ ఎక్సలెంట్ అబ్బా. ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండి తీరుతాడు. సరే, ఇంకా శ్రీమికి వాళ్ళంతా వచ్చారు, ఇంకా మీద నుంచి మంచి మంచి టాస్కులు ఉంటాయి అని చెప్పన్నారు. 2 టీంలు అయితే డివైడ్ చేస్తామన్నారు. ఇంకా నుంచి ఈ టీంల ప్రకారమే ఈ రోజు ఫిజికల్ టాస్క్ అవ్వచ్చు, రేపు ఎంటర్టైన్మెంట్ టాస్క్ అవ్వచ్చు, రేపు ఇంకొక టాస్క్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఈ టీంలు మళ్ళీ మారుతా ఉంటారు. వీక్ వాళ్ళు స్ట్రాంగ్ అవ్వచ్చు, స్ట్రాంగ్ వాళ్ళు వీక్ అవ్వచ్చు, ఇలా మారుతాయని చెప్పని అన్నారు. సరే, ఊరికే టాస్క్ సరదాకి ఒక టాస్క్ అయితే పెట్టినారు. అదే ఇట్లా అంటారు కదా, కుస్తీ పోటీ అంటారు, ఆర్మ్ రెజ్లింగ్, ఆ టాస్క్ అయితే పెట్టినారు. దాంట్లో రోహిత్ అండ్ మిథిలేష్ ఇద్దరు పాల్గొన్నారు. మామూలుగా అయితే ఓడేమ్మ మిథిలేష్ గెలిచేస్తాడు అని అనుకుంటాం, ఎందుకంటే అతను కొన్న భీమ్ బాడీ అసలు బిగ్ బాస్ హౌస్ లోనికి రావడంతోనే ఆయన జిమ్ బాడీ వేసుకొని అని వచ్చేసి పుషప్లు చేసేసరికి ఎవరైనా సరే అరే మిథిలేష్ గెలిచేస్తారా సాంగ్ అనుకుంటారు. కానీ అలాంటిది రోహిత్ గెలిచాడమ్మా. బిందు మాధవి అంటుంది అండర్ డాగ్ అసలు ఫిజికల్ గా ఇంత బాగా ఆడుతున్నాడు అని చెప్పేసి రోహిత్ అయితే మెచ్చుకుంది. నిజంగా సూపర్ ఎక్సలెంట్, మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. అసలు రోహిత్ తోపు అంతే, తోపు అంటే తోపు అని ఆయన అయితే అలా గెలిచేశాడు. సరే, మేము ఒక టాస్క్ పెడుతున్నాము, మీరు టీమ్ డివైడ్ చేసుకోండి అని చెప్పానన్నారు. స్ట్రాంగ్ వాళ్ళు ఎవరు, వీక్ వాళ్ళు ఎవరో చూసుకోండి, మీరే చూసుకోండి అని అన్నారు. అలాగే ఇప్పుడు మిథిలేష్ వచ్చేసి వీక్ ఎవరు అంటే చరణ్ అంటే అయితే నీకు బుద్ధి లేదు అని చెప్పని అన్నాడు. ఇంకా సరే, ఒక్కొక్కరు ఆ టాస్క్ ప్రకారం అయితే అదే టాస్క్ ప్రకారము ఈ అమ్మాయితో కొట్లాటికి పోయినాడు ఎవరు, మన అమన్ మసూద్. ఆమెకి గొడవ పడింది. మిగతా వాళ్ళంతా వచ్చినారనమాట. అది కూడా ఎందుకు వచ్చారంటే దీపక్ ఉండి అంటాడు, దీపక్ తో అంటాడు, మిథిలేష్ అంటాడనమాట. అతను వచ్చేసి మిథిలేష్ అనింది, అతను ఏం చెప్పాడంటే నువ్వు కానీ గెలిస్తే దీపక్ తో మిథిలేష్
నువ్వు కానీ గెలిస్తే నన్ను వచ్చేసి వీక్ దాంట్లో వెయ్యి, ఎందుకంటే వీక్ అంటే నేను కొంచెం బాగా కనిపిస్తాను అందరికి, అందువల్ల మళ్ళీ మళ్ళీ ఆడతాను అని చెప్పాడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, అది తన స్ట్రాటజీ అవ్వచ్చు, దాని గురించి అయితే ఏమీ రేపలేదు. ఇంకా వీళ్ళిద్దరే వేసుకుంటారన్న సామి, అమను అండ్ ఆ అమ్మాయి అపూర్వ వేసుకుంటారు గొడవ. ఈమెమో మన శోభా శెట్టి లాగుంది, భలే వేసుకుంటారు, భలే స్టార్ట్ చేసినారు వీళ్ళు అసలు గొడవ. ఇంకా ఆ బిగ్ బాస్ హౌస్ లో కూడా పోలేదు వీళ్ళు, కొట్టుకోవడం ఏం కొట్టుకోవడం లేదు, కొంచెం ఉంటే ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటారేమో ఆ విధంగా అయితే స్టార్ట్ చేశారు. అట్లా స్టార్ట్ చేసినారు. సరే ఆ గొడవ అంతా అయింది, టీంలు అయితే డివైడ్ అయితే చేసుకున్నారు. ఇంకా దాని ఏమంటారు, మళ్ళీ ఇంకొక టాస్క్ అయితే పెట్టారు. ఆ టాస్క్ ఏంది అంటే మ్యూజికల్ చైర్స్ పెట్టినప్పుడు ఆ మ్యూజికల్ చైర్స్ లోనే ఇదంతా గొడవ వచ్చింది. ఎవరు వీకు ఎవరు టీము అని చెప్పి డివైడ్ చేసుకున్నారు కదా, అదంతా అయినాక మళ్ళీ ఇంకొక టాస్క్ పెట్టినాడు. అదేంటంటే వీళ్ళందరినీ ఏదో కట్టుబడేస్తున్నారు, మొత్తము వెల్కోరేసి మొత్తం కట్టేసి వాళ్ళందరికీ కీ ఇచ్చి మీ కీరు ఆ కీతో మీరు తీసుకోవాలా అని చెప్పేసి చెప్పినారనమాట. అదేందో ఆవుల్ని దున్నపోతుని కట్టేసినట్టు కట్టేస్తున్నారు వాళ్ళందరినీ. అలా కీ తీసుకోవాలి అన్నప్పుడు రోహిత్ ఒక తాడు ఇలా పట్టుకొని ఒక చేతి ఇలా పట్టుకున్నాడు అనేసి ఆట ఆపేసి మరి మళ్ళీ రీస్టార్ట్ చేశారు. అదేందో కొంపగా ఆ చెత్తగా అయింది ఆట వచ్చేసి. సరే ఇంకా మేము ఫిజికల్ టాస్క్ ఇస్తే మీరు ఇలా చేస్తున్నారా, సూపర్, మేమేం చెప్పినా చేస్తున్నారు అని చెప్పని అన్నారు. ఇదంతా అయింది. రాజ్ కుమారి తెలియకే నవ్వుతో నా భవిష్యత్ అమ్మ, ఆమెకేం తెలివితే అట్లున్నాయో తెలుసా అసలు. ఆ కార్డు వెంటనే యూజ్ చేసుకోవాలని చెప్పినారు, ఒక్కరోజు కూడా టైం ఇచ్చినట్ల. నిన్నేమో వచ్చి అందరూ కార్డులు ఇచ్చినారు, ఈ రోజు ఇచ్చి మీకు ఇచ్చిన కార్డులు వెంటనే యూజ్ చేసుకోవాలా అని చెప్పేసినారు. సరే ఆమె ఆలోచిస్తుంది, ఫస్ట్ యూజ్ చేసుకుంటా అన్నప్పుడు తర్వాత ఆలోచించింది ఏంటి అంటే, అంతా అయిపోయినాక ఎవరో ఒకరికి ఓట్ అపీల్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుందాము ఎట్టయినా సరే, ఇక్కడ నేనే ఓట్ అపీల్ చేయాలా అని చెప్పేసి ఆమె ఆలోచించింది. ఓయమ్మో ఎన్ని తెలివితేటలున్నాయి ఆమెకి, బా ఉండాల్సిన ఆమె కూడా బిగ్ బాస్ హౌస్ లో ఖచ్చితంగా. ఆ విధంగా వచ్చేసి ఎవరికి అతనికేమో ఎలా కార్డు ఇచ్చినారు, నాకు దగ్గొచ్చి చెప్పలేకపోతున్నా. రోహిత్ కేమో ఎల్లో కార్డు ఇచ్చినాడు, ఆయన కూడా కామ్ అండ్ కంపోజ్ గా తీసుకున్నాడు. అలాగే షష్ఠికి కూడా ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. అమ్మాయి కూడా ఓట్ అపీల్ అయితే చేసుకుంది. ఇంకా రెండోది ఇంకా ఏం టాస్క్ పెడతారో తెలీదు, తర్వాత వచ్చి పెడతాము అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ లో ఇదే జరిగింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.